హాయ్ అండి. అందరికీ నమస్కారం. శారీ ప్రీ ప్లీటింగ్ క్లాస్ ఈరోజు డే 4 చూడబోతున్నారు. ఇదేంటంటే మన చెస్ట్ ఫ్లీట్స్ ఎలా తీయాలి అనేది నేర్చుకోబోతున్నారు. ఆల్రెడీ పళ్ళు ఫ్లీట్స్ ఎలా తీయాలి అనేది వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. చూడలేదంటే ఆ వీడియో చూసి కంటిన్యూ చేయండి. క్లాసెస్ అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఈరోజు చెస్ట్ ఫ్లీట్స్ ఎలా తీయాలి? ఎలా మెజర్‌మెంట్ చేయాలి? ఇందులో ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి అనేది మీకు నేను క్లాస్‌లో చూస్తాం. ఏ డౌట్ వచ్చినా సరే మీరు కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఒకవేళ క్లియర్ చేయగలను అంటే మెసేజ్ ద్వారా క్లియర్ చేస్తాను. లేదు అంటే మీకు నేను ఒక వీడియో తీసి నేనైతే అప్‌లోడ్ చేస్తాను. సో, డౌట్ రావాలి. డౌట్ వస్తేనే మీరు నేర్చుకుంటున్నారు అనేసి అర్థం. సో, మన ఛానెల్ చూసి చక్కగా శారీ ప్రీప్లీటింగ్ అయితే నేర్చుకుంటారు. సో, కొంచెం ఓపిక మాత్రం ఉంచండి. సో, రండి అయితే వీడియోలోకి వెళ్దాం. సో, పళ్ళు ఫ్లీట్స్ ఇలా తీసి ఉంచని ఇంకా మనం ఐరన్ చేయలేదు. కాటన్ శారీ తీసుకోమని చెప్పాను. అందువల్ల చూడండి ఇప్పుడు కరెక్ట్‌గా షోల్డర్ వరకు పిన్ దగ్గర వరకు మనం ఆల్రెడీ తీస్తున్నాము. ఇప్పుడు షోల్డర్ నుంచి తీయాలి. నేను ఇప్పుడు ఇందులో ఇక్కడ క్లిప్ పెడతాను. కరెక్ట్‌గా ఆ పిన్ ఎక్కడ ఉందో అక్కడ నేను ఇలా క్లిప్ పెట్టాను చూడండి. ఇలా క్లిప్ పెట్టాను. మీకు లేదు నాకిప్పుడు నేను క్లిప్ లేదు అంటే దీని మీద ఏదైనా ఇలా బరువు పెట్టండి. బరువు పెట్టి కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేయండి. టేబుల్ మీదే చేయాలి అని రూల్ ఏం లేదు. మీరు కిందన కూడా ఫ్లోర్‌లో చేయొచ్చు. మంచం మీద చేయొచ్చు. ఇంకా కాకుండా కంపల్సరీ శారీ ప్లీటింగ్ మీరు ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నప్పుడు కంపల్సరీ బ్యాక్ పెయిన్ వస్తదండి. ఎందుకంటే మనం ఇంత ఒంగోని మీకు అలవాటు అయ్యి ఉండదు. అందువల్ల ఇప్పుడు సడెన్‌గా మీరు ఒంగోని ఒక గంట, 2 గంటల దాకా మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తది. అందువల్ల స్లోగా నేను నేర్పిస్తున్నట్లు కొంచెం కొంచెం టైం కూడా మీరు తీసుకుంటూ చేయండి. ఇప్పుడు శారీని ఇలా ఒక్కసారి ఇలా నార్మల్‌గా ఇలా షేక్ చేసేయండి. షేక్ చేశారు అంటే మీకు ఎక్కడెక్కడ ఫ్లీట్స్ ఉంది అనేసి కనిపిస్తది. సో, ఇప్పుడు ఫస్ట్ ఫ్లీట్స్. సెకండ్‌ది ఎక్కడ ఉందో చూడండి. చూసినప్పుడే మీరిక్కడ చూడండి నాకిప్పుడు ఈ డిజైన్ ఇక్కడ వస్తుంది కదా! ఆ డిజైన్‌ని ఈ డైమండ్ ఎలా అక్కడ బెండ్ అవుతుందో చూడండి ఒక్కసారి చూపిస్తాను. సో, ఇప్పుడు ఇది సెకండ్ ఫ్లీట్స్ కదా! ఈ డిజైన్ నాకు ఈ బాక్స్‌గా వచ్చినవి ఇలా వస్తుంటే నేను సేమ్ అలాగే సెకండ్ ఫ్లీట్స్ ఫోల్డింగ్ చేశాను. ఆ డిజైన్ చూడండి ఎక్కడ మీకు మారదు. సో, ఫస్ట్ టైమ్ ఇలా డిజైన్ ఉన్న శారీ తీసుకున్నారంటే కొంచెం ఈజీగా ఉంటది. ఇప్పుడు సెకండ్ ఫ్లీట్స్ చూసారంటే నాకు ఈ ఫ్లవర్ ఫుల్‌గా కొంచెం కవర్ అయినట్లు ఉంది. సో, నేను అలాగే ఒక్క లీఫ్ మాత్రం బయట ఉంది కదా! సో, అలాగే తీసి సెకండ్ ఫ్లీట్స్ ఇలా పెడుతున్నాను. సో, ఇలా మీరు ట్రై చేయండి. ఇలా ట్రై చేశారు అంటే ఈజీగా వస్తది. ఇందులో ఇంకా పక్కా మెజర్‌మెంట్ అవన్నీ ఉన్నాయి. ఇది బేసిక్స్ క్లాస్ అండి. హ్యాండ్స్ ప్రాక్టీస్ అవ్వడం కోసమే ఇప్పుడు 3, 4 ఈరోజు ఫోర్త్ క్లాసు. హ్యాండ్స్ ప్రాక్టీస్ అవ్వడం కోసమే ఈ క్లాసెస్ ఇప్పటి వరకు అవుతుంది గానీ, ఇంకా మన ప్రొఫెషనల్ మెథడ్‌కైతే వెళ్ళలేదు. సో, బాగా గుర్తుంచుకోండి. ఇది రాకుండా అది రాదు. అందుకే రాయకుండా మీరు అక్షరాలన్నీ రాయలేరు కదా! ఆ మెథడే. ప్రతీదీ బేసిక్స్ నుంచి నేర్చుకోండి. సో, మీరు చాలా ఛానెల్స్ అయితే చూస్తూ వస్తూ ఉంటారు. కానీ మన ఛానెల్‌లో ఉన్న క్లారిటీ మీకు అందులో కనిపిస్తుందా అనేది కూడా మీరు క్లాస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చెప్పండి. నా ఉద్దేశ్యం నా వీడియో ఒక నలుగురికైనా ఉపయోగపడాలి. అదొక్కటే నా ఉద్దేశ్యం. సో, అలాగే నా తెలుగులో ఏదైనా కొన్ని వర్డ్స్ ఏదైనా మార్చి ఏదైనా మాట్లాడుంటే కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మాది నేటివ్ తమిళ్ కాబట్టి తెలుగు నాకు తెలిసి మాట్లాడతాను. కానీ కరెక్ట్‌గా ఒక్కొక్క పదానికి ఏం ఈ అంటే కొన్ని మారుతూ ఉంటది. అందువల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇలా తీసాను కదా! ఇది ఎలా ఉండాలి అంటే ఇలా ఏ షేప్‌లో ఉండాలి. ఇలా. ఇలా ఏ లాగా ఉండాలి. మన ఏ రాస్తే ఇంగ్లీష్‌లో ఎలా ఉంటదో ఇలా ఏ లాగా ఉండాలి. కరెక్ట్‌గా ఇలా ఏ లాగా ఉండాలి. మనకి పిన్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ ఫ్లీట్స్ అన్నీ ఇలా తీసినప్పుడు నా చేతులు ఎలా పని చేస్తుందో మాత్రం చూడండి. ఇలా కిందకి వెళ్తది. ఇలా కిందన ఏదైనా ముడతలు పడిపోకుండా, క్లాత్ లోపలికి ఉండిపోకుండా ఇలా ఇలా అలవాటు చేసేసారు అంటే మనకి మైండ్‌కిను, ఈ శారీకిను ఏదో మనం మాట్లాడుతున్నట్లు అయిపోతదనమాట. అంత ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు గట్టిగా ఇలా చేతులతోటే
ఇలా ఒక ప్రెసింగ్ చేసుకోండి. దీనికి మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్‌లో వస్తది. ప్రస్తుతానికి నేర్చుకోండి. కరెక్ట్‌గా ఇలా. ఇలా గట్టిగా పామేశారు అంటే ఇలా ఉంటది. ఇది ఎలా రావాలి అంటే ఇక్కడ ఉన్న ఫ్లీట్స్ అన్నీ కొంచెం కొంచెం పక్కపక్కన ఉన్నట్లు, తర్వాత వచ్చిన ఫ్లీట్స్ అన్నీ కొంచెం అలా దూరంగా వచ్చినట్లు అన్నీ ఇలా చూసినప్పుడు మీకు ఈ ఈ ఫ్లీట్స్‌కి ఇలా కరెక్ట్‌గా చిన్నది నుంచి ఇలా పెద్దవి రావాలనమాట. అంటే పావు ఇంచ్, హాఫ్ ఇంచ్, ముప్పావు ఇంచ్, 1 ఇంచ్ అలాగే వదిలి ఉండాలి. ఇలా చేతుల్ని ఫస్ట్ మీరు ఐరన్ బాక్స్ లాగా యూజ్ చేయండి కాటన్ శారీస్‌కి. అప్పుడే మీకు ఫ్లీట్స్ తీస్తున్నప్పుడల్లా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, ఇప్పుడు ఈ ఫ్లీట్స్ ఎంత వరకు తీయాలి అంటే ఈ పిన్ ఉంది కదా! సో, ఫస్ట్ షోల్డర్ పిన్ అది. షోల్డర్ పిన్ నుంచి మెజర్‌మెంట్ పిన్ ఇక్కడ ఉంది. సో, మెజర్‌మెంట్ పిన్ కంటే ఇంకా కొంచెం కింద వరకు తీసాను చూడండి. ఇలా కొంచెం కింద వరకు తీసాను. సో, నేను ఎలా అలైన్ చేశానో చూడండి. ఇప్పుడు పిన్ అయితే పెట్టుకోండి కరెక్ట్‌గా. ఎక్కడ పెడతారు అంటే ఇక్కడి నుంచి ఈ ఒక 3 ఫస్ట్ మీరు బిగినర్స్ కాబట్టి అంటే భయం ఉంటది. అమ్మో! కిందన పడిపోతే నేను ఇంత కష్టపడి తీసాను అనేసి అనుకుంటారు కాబట్టి ఫస్ట్ కాబట్టి ఇలా ఈ 3 ఫ్లీట్స్ కలిపి ఒక పిన్ పెట్టండి. అంటే ఇన్ని పిన్స్ వాడుతున్నామని అనుకోవద్దు. పిన్స్ అన్నీ మనం మళ్ళీ తీసేస్తాము. సో, ఇది సెకండ్. ఇది బిగినర్స్ కోసం ఇన్ని పిన్స్ అండి. మీరు బాగా సీనియర్ అయిపోయారు అంటే ఇన్ని పిన్స్ అయితే మీకు అవసరం ఉండదు. నేను రాను రాను మీకు చెప్తున్నప్పుడు ఇన్ని పిన్స్ అయితే మనం యూజ్ చేయము. ఇప్పుడు ఆ క్లిప్ తీసేసి ఇలా జరిపి ఇక్కడ ఉంది కదా మెజర్‌మెంట్ పిన్ను. ఈ మెజర్‌మెంట్ పిన్నుని తీసి కరెక్ట్‌గా ఇలా. ఎందుకంటే ఇంకా ఐరన్ చేయలేదు. సో, ఐరన్ చేసినంత వరకు మనకి కదలకుండా ఉండాలి కదా! అందుకోసమే ఇలా ఇన్ని పిన్స్ అయితే పెడుతున్నాము. సో, ఇలా కరెక్ట్‌గా. సో, ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ పిన్ను తీసేసాను. ఇప్పుడు నేను నా మీద వేసుకొని చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ కెమెరా ఆన్ చేసి తీసాను కాబట్టి ఎంతవరకు నా ఫేస్ కనిపిస్తుందో నాకు తెలియట్లేదు. సో, చూడండి ఇప్పుడు ఇది నిన్న షోల్డర్ వరకు పెట్టిన పిన్ను. సో, షోల్డర్ పిన్ నుంచి ఇలా. ఇప్పుడు నార్మల్‌గా 7 ఫ్లీట్సే తీసాము. ఇంకా ఐరన్ చేయలేదండి. అది గుర్తుంచుకోండి. ఇంకా ఐరనింగ్ అయితే చేయలేదు. సో, ఇక్కడ పిన్ను. సో, మీకు సైడ్ కూడా కవర్ అవుతదనమాట. ఇంకా ఐరన్ చేయలేదు. ఐరన్ చేసిన తర్వాత ఇంకా చాలా చాలా నీట్‌గా ఉంటది. సో, ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ ఇక్కడ వరకు నుంచి, ఇక్కడి నుంచి ఇంత దూరం కొంచెం ఎక్కువ తీయమన్నాను కదా! సో, ఇంత దూరం వస్తది. సో, ఇటువైపు ఉన్నదంతా మనకు శారీ కట్టినప్పుడు అలైన్ చేసుకుంటారు కాబట్టి మనం ఇంతవరకు తీస్తే చాలు. సో, పళ్ళు ప్లీట్స్ అంతే కాకుండా చెస్ట్ ప్లీట్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో క్లాస్ 5 అనుకుంటాను. క్లాస్ 5 అనుకుంటాను. సో, సెంటర్ ఫ్లీట్స్ ఎలా తీయాలి అనేది ఆ క్లాస్‌లో మీకు నేను నేర్పిస్తాను. బాయ్ అండి. ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకో డౌట్ వస్తది. ఇది ఇప్పుడు ఎలాగైనా పడేస్తే ఏంటైనా అవుతదా అంటే ఏం అవ్వదు. మనం ఎలా నలిపేసినా, ఏం చేసినా సరే ఆల్రెడీ పిన్ పెట్టున్నాం. పిన్ అయితే పెట్టున్నాం. ఇంకా మనం ఐరన్ చేయలేదు. సో, మీరు మళ్ళీ తీసి ఇలా ఒక షేక్ చేశారంటే వచ్చేస్తది. సో, మీరు ఇది ఈరోజు ప్రాక్టీస్ చేసి ఇలా ఫోల్డ్ చేసి మీరు ఎలా కావాలంటే అలా పెట్టొచ్చు. ఏమీ అవ్వదండి. భయం పడకండి.